వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మాత్రం పోయిన దారి లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉన్నది వ్యవహారం. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా, బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. పేరు రాసుకోరు, అంతే. పేరు రాసుకొని పెట్టుకోండి. మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం. పింక్ బుక్, ఇంకో బుక్ పెట్టుకుందాం, మనం కూడా చూసుకుందాం. ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే, రెండు పెద్దలు జయశంకర్ సార్ ఇప్పుడు ఒక మాట చెప్తుండే, ఈ రెండు పార్టీలు ఒకటి తీయరాదు, ఒకటి పెట్టరాదు, దొందే. రెండు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇద్దరు ఒకటే. 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు, కానీ తెలంగాణకు మిగిలింది మాత్రం 0. నిన్న చూడరాదు మీరు, యూరియా దొరకలేదు, ఏదైనా చేయండి అయ్యా అని ఒక బీజేపీ ఎంపీని అడిగారు ప్రెస్ వాళ్ళు పోయి. ఆయన ఏమంటాడు ఎరికేనా, ఆపరేషన్ సింధూర్ వల్లనట చైనాకి లక్షలు ఆగిందట. ఆపరేషన్ సింధూర్ జరిగింది చైనాతోనా పాకిస్తాన్తోనా? కొన్ని ఆపరేషన్ సింధూర్ సరే జరిగింది నువ్వు అనుకుందాం, మరి దేశం అంతా ఉండాలి కదా యూరియా సంక్షోభం. ఒక తెలంగాణలో ఎందుకు ఉంటుంది? అంటే ఇంత తెలివి ఉన్నది వీళ్ళకు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీజేపీ వాళ్ళు కూడా తాపత్రయం చూడురి. ఆయన మీద ఈగ వాలద్దు, ఆయన మీద పొరపాటున కూడా ఒక మాట అనద్దు ఎవరు. అట్లాంటి పరిస్థితి అలా ఉన్నది. ఒక్క ఎంక్వైరీ చేయదు బీజేపీ. ఒక్క మాట చెప్పి నేను ఎందుకంటే మర్చిపోయినా, ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు. నిజామాబాద్ జిల్లాలో కూడా ఉన్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తిరిగి పునరుజ్జీవం పోసి మరి దానికి కూడా ప్రాణధారగా నిలిపిండు కేసీఆర్ గారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, ఒక రిజర్వాయర్ కాదు. అలా 3 బ్యారేజీలు ఉన్నాయి, అలా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి, 21 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది, సొరంగ కాలువలు ఉన్నాయి, అట్లే 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, గ్రావిటీ కాలువలు ఉన్నాయి. ఈ అన్నిటి సమాహారం దాదాపు 100 కంపోనెంట్స్ యొక్క సమాహారం కాళేశ్వరం. అందులో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ గురించి కూడా మనం ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం గురించి కూడా ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి. తెలంగాణ భూభాగం ఎట్లుంటుంది అంటే ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది, ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది తెలంగాణ. ఇటుకెళ్ళి గోదావరి వారుతుంది, ఒక మూలకెళ్ళి ఇంకో మూలకెళ్ళి కృష్ణ వారుతుంది. ఇటు మొత్తం దక్షిణ భాగంకి వెళ్ళి మొత్తం కృష్ణ, ఉత్తర భాగంకి వెళ్ళి మొత్తం గోదావరి, కిందికెళ్ళి భూభాగం ఏమో పైన ఉంటుంది. అయితే మరి కిందికెళ్ళి నీళ్లు పైకి తీసుకురావాలి. ఇప్పుడు మీరు మీ పొలంలో బోరింగ్ వేస్తారు, 3 HP 5 HP మోటార్ పెట్టి గుంజుతారు. గుంజి నీళ్ళు కింద ఉన్న నీళ్ళు 100 ఫీట్లు, 200 ఫీట్లు, 400 ఫీట్లు, 500 ఫీట్లు, 800 ఫీట్లు వెళ్ళి గుంజి నీళ్లు పైన పొలం బారిస్తారు, పంట పండిస్తారు. మరి గోదావరిలో నీళ్ళు ఎక్కడున్నాయి అని దుర్బిని పెట్టి ఎతికి దేవులాడి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్కి అప్పచెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కింద గోదావరిలో 80 మీటర్ల మీద, అంటే సముద్ర మట్టానికి 80 మీటర్ల మీద మేడిగడ్డ అనే పాయింట్ ఉంది. ఆడగిన నీళ్ళు ఆపితే ఆడికెళ్ళి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి ఆడ మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టిరు. 80 మీటర్ల మీద మేడిగడ్డ ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్న హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటుంది. అందుకే ఇట్లుంటుంది తెలంగాణ అని చెప్పిన నేను. అంటే ఆడికెళ్ళి నీళ్లు 80 మీటర్లకేంచి 450 మీటర్లు పైకి లేపాలి. మరి 450 మీటర్లు పైకి గుంజాలంటే నీళ్లు పంపులు ఉండాలనా లేదా? రోజుకి ఎంత 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 ఎత్తిపోస్తారు ఎరికేనా? రోజుకి ఎంత ఎత్తిపోస్తారంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ చూసిరా? ట్యాంక్ బండ్ చూసిరా లేదా? హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ, అసొంటి 2 టీఎంసీల నీళ్లు మేడిగడ్డకెళ్ళి, అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్లో పట్టేటని నీళ్లు గుంజి 80 మీటర్లకేంచి 618 మీటర్లు కొండపోచమ్మ సాగర్ ఉండేది 618 మీటర్ల మీద గాడికి ఎత్తిపోయాలి. అంటే దగ్గర దగ్గర 500 పై చిలుకు మీటర్లకు గుంజుకు రావాలి. మరి చిన్న చిత్కా మోటార్లతో అవుతుందా? కాదు కదా. మీరు 3 HP 5 HP మోటార్ పొలంలో గుంజుతారు. మరి రోజుకు 2 హుస్సేన్ సాగర్లో పట్టేటని నీళ్ళు గుంజాలంటే బరాబర్ పెద్ద పెద్ద మోటార్లు ఉండాలన్నా? అట్లాంటి బాహుబలి మోటార్లు పెట్టి గుంజి నీళ్లు మేడిగడ్డకెళ్ళి కొండపోచమ్మ సాగర్ తెచ్చి ఆడికెళ్ళి హైదరాబాద్ కానీ మొత్తం మధ్యలో ఉన్న పట్టణాలన్నిటికీ తాగునీరు, అట్లాగే మొత్తం లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుతోనే మీ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ఏదైతే ఉందో దానిలో రివర్స్ నీళ్లు పోసి అందులో కూడా మళ్ళీ మీ ఎస్ఆర్ఎస్పీలకు పైకెళ్ళి నీళ్లు రాకపోతే మహారాష్ట్రకు ఈడికెళ్ళి నీళ్లు గుంచి అందులో పోసి మీ దగ్గర ఉండే నిజామాబాద్ జిల్లా ఆయకట్టును కూడా కాపాడింది కేసీఆర్ గారి నాయకత్వం. అందులో మేడిగడ్డల 85 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్ల కాడ కుంగింది. ఏది అక్టోబర్ 2023లో. ఇలా ఏం జరుగుతుంది? ఒక దిక్కేమో 2 పిల్లర్లు కుంగితే అక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి
దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దుడ్డుని కట్టేయమని బీజేపీ ఉరికొచ్చింది. 48 గంటలలో, ఒకటి కాదు రెండు కాదు, 48 గంటలు 2 రోజులలోనే వచ్చుడు, రిపోర్ట్ ఇచ్చుడు, అయిపోయింది. మొత్తం నాశనం కొట్టుకపోయింది. కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, అయిపోయింది, ఖతం. వాడు రిపోర్ట్ ఇచ్చుడు ఆలస్యం, ఇటుకెళ్ళి మళ్ళీ వీళ్ళు లొల్లి ఆగం చేసుడు, మొత్తం జనాన్ని గుమ్రా చేసిరు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచిరు. ఇవాళ 2 ఏళ్ళు దగ్గర పడుతుంది. అక్టోబర్ వస్తే 2 ఏళ్ళు అవుతుంది. ఆ 2 పిల్లర్లు పింగి మరి కొట్టుకపోలేదు కదా, ఉన్నది కదా అట్లే. దాన్ని రిపేర్ చేయాలన్నా వద్దా? ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారే, ఇల్లు కట్టుకున్నాక 6 నెలలకో సంవత్సరానికో 2 ఏళ్ళకో ఓ దగ్గర మెల్లగా లీకేజ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారు? లీకేజ్ స్టార్ట్ అయితే రిపేర్ చేయించుకుంటారా, వాటర్ ప్రూఫ్ చేసుకుంటారా, లేకపోతే ఇల్లు మొత్తం గులగొడతారా? రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇల్లు మొత్తం గులగొట్టన్నాడు. అట్లా అయితేనే కరెక్ట్ అట. అరే రిపేర్ చేయాలా లేకపోతే ఎందుకు అంటే చేస్తలేడు. ఎందుకా అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు. ఎందుకని నిన్నయాలనే తెలిసింది. ఎందుకట అంటే బీజేపీ వాళ్ళు చెప్పిర్రు పైన కిందికి గోదావరి నీళ్ళు పోతేనే కింద చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టు కడతాడు, ఆంచేలి నీళ్లు తీసుకొని కావేరీలో కలుపుతాడు, కావేరీలోకి వెళ్ళి తమిళనాడుకోవాలి, మీరు ఇక్కడ దీనిలో ఆపితే మళ్ళీ ఇటు నీళ్లు మీరు గుంజుకుంటారు. కాబట్టి గోదావరి నీళ్లు నిరాటంకంగా ఎత్తుకపోవాలంటే రేవంత్ రెడ్డి నువ్వు మేడిగడ్డను ముట్టకు అంటే ఆ నీళ్లు కిందికి పంపేందుకు మనకు కాకుండా చేసేందుకే ఈ డ్రామా అంతా. అందుకే నేను అంటున్నా, 2 పార్టీలు దొందే. ఇద్దరికి రైతుల మీద ప్రేమ లేదు, ఇద్దరికి తెలంగాణ యువత మీద ప్రేమ లేదు. ఇలా ఎవరికన్నా కడుపు నొప్పి ఉంది తెలంగాణ గురించి అంటే అది తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఉంది తప్ప ఇంకెవరికి లేదు. దయచేసి నిజం నిలకడ మీద తేలుతుంది అంటారు, నిజం నిలకడ మీదే తేలుతుంది. ఇవాళ నిజమేందో ఈ పాటికే మీకు అర్థం కావాలి. 20 నెలల ఈ ప్రభుత్వం చూసినాక, 11 ఏళ్ళ ఆ ప్రభుత్వం చూసినాక ఎవరు తెలంగాణకు న్యాయం చేయగలుగుతారో మీకు ఈ పాటికి అర్థం కావాలి. అందుకే మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకునేది, కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే మనందరం కూడా కలిసికట్టుగా నడుం బిగించాలి. ఇలా విజయభారతి గారు వచ్చినట్టే తప్పకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది వస్తారు, చాలామంది మనతో కలిసి నడుస్తారు. ఆ రోజులు ఎక్కువ దూరంలో లేవు. మీరందరూ కూడా దయచేసి సమిష్టిగా నడవాలి, మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.